ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరో అయినటువంటి శివాజీ, అట్లాగే యాంకర్ అయినటువంటి అనసూయ మధ్య వారు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో కనపడతా ఉంది. ఇది అనసూయకు సంబంధించినటువంటి అంశమో లేకుంటే శివాజీకి సంబంధించినటువంటి అంశమో కాదు. శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు సరే, ఆయన మంచికి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా మంచి పదాలు వాడింటే బాగుండేది. అట్లా కాకుండా మహిళల్ని కించపరిచే విధంగా మీ సామాన్లు కనపడకుండా జాగ్రత్తగా కాపాడుకోండి చూడండి అనే పదం అనేది కరెక్ట్ కాదనేది అందరి నుంచి వస్తున్నటువంటి అంశము. దీన్ని భవిష్యత్తులో ఎవరు మాట్లాడినా స్త్రీలకు సంబంధించి మంచి వస్త్రదానం వేసుకోవాలని దానికి సంబంధించి ఎవరు మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుండేది. ఇది కరెక్ట్ కాదనేది శివాజీ గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు అనసూయకు సంబంధించి ఆమెకి ఇది చాలా ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీకు అవసరమా, మొగుడు ఉన్నాడు అవసరమా అని చెప్పి అనే దానికి సంబంధించి. సరే, ఆమెకు సంబంధించి నా శరీరం నా ఇష్టం అనే విధంగా ఆమె ఉంటా ఉంది. నీ శరీరం నీ ఇష్టమే. నువ్వు టీవీ యాంకర్ కాకుండానో సినిమాల్లో సైడ్ యాక్టర్గా పనిచేయనప్పుడు నీ ఇంట్లో ఉంటే ఎవరైనా ఓకే. నువ్వు ఒక సినిమా దాంట్లో పనిచేస్తూ ఒక యాంకరింగ్లో పనిచేసుకుంటూ నిన్ను అనుకరించే వాళ్ళు లేకుంటే నీ మాదిరి ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది కింద సమాజంలో ఉంటారు. కాబట్టి నువ్వు కూడా మీ అనసూయ అనే ఆమె కూడా జాగ్రత్తగా సమాజాన్ని మంచి మార్గం వైపు లేకుంటే పిల్లలకి ఆడపిల్లలకి మంచి మెసేజ్ ఇచ్చేటట్టు వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటే మంచిదనేది మాకున్నటువంటి భావన. కాబట్టి వాక్ స్వాతంత్రం ఉంది, మహిళలకు స్వాతంత్రం ఉంది, అందరికీ ఉంది, ఓకే, లేదు దాన్ని కాదనడం కాదు. కానీ మనం వేసుకున్నటువంటి డ్రెస్సు, మనం మాట్లాడుతున్నటువంటి భాష అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. అందరూ కూడా కొంతమంది అనుకరిస్తూ ఉంటారు. వీరాభిమానులు ఎవరు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే పోటేన్లు నరుకుతారు, దాని నుంచి ఏం ఉపయోగం లేదు. ఇట్లా కొంతమందిని అనుకరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు సినిమా శివాజీ కానీ లేకపోతే యాంకర్ అనసూయ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఇట్లాంటిది మరీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా సినిమా హీరోలైనా హీరోయిన్లైనా సైడ్ యాక్టర్లైనా యాంకర్లైనా చాలా జాగ్రత్తగా వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ సమస్యకి ఇక్కడితో ఫుల్ స్టాప్ చెప్తే బాగుంటుంది. మరి దాన్ని ట్రోల్ చేయకుండా దాన్ని ఇంకో రకం కాకుండా మన మహిళా కమిషన్ ముందు నిన్న హాజరైనాడు. మరి బయటకు వచ్చి నేనేం తగ్గను, నేనేం భయపడను, ఎవరికి భయపడే పరిస్థితి లేదని చెప్పి శివాజీ గారు ఆ విధంగా అనడం అంటే మరి భవిష్యత్తులో మరి ఇట్లాంటివి ఏమైనా మాట్లాడతావా? మాట్లాడితే ఈసారి మహిళలే బుద్ధి చెప్తారు. మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దీన్ని మేము ఆయన శివాజీ గారికి తెలియజేస్తాను. అట్లాగే వస్త్రదానికి సంబంధించి వస్త్రాలకు సంబంధించి మన భారతదేశ సంస్కృతి ఏముంది, నిండు బొట్టు కట్టు అనేది ఉంది. ఆడ మనిషి చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని మంచిగా పోతూ ఉంటే నమస్కరించే విధంగా ఉండాలి తప్ప ఆమె పోతూ ఉందంటే కామక్రియదాంతో కామ కళ్ళతో చూసే విధంగా ఉండకూడదు. ఏ స్త్రీ అయినా కూడా ఆ వైపున మలుచుకుంటే చాలామంది ఇప్పుడు చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ వస్త్రదానం పైన మన భారతదేశ సంస్కృతి ఏదనే దానికి సంబంధించి మాట్లాడి ఆ విధంగా ఫాలో అయితే బాగుంటుంది అనేది మనకున్నటువంటి భావన. కాబట్టి ఆ వైపున సినీ రంగంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ వైపున ఉండాలి. శివాజీ గారి సినిమాల్లో ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు చెప్పినటువంటి మాటలకు సంబంధించినటువంటి పాటలు ఉన్నాయి. ఇప్పటి నుంచైనా కూడా నీ సినిమాలోనైనా ఈ అశ్లీలత ఉన్నటువంటి సైడ్ యాక్టర్లతోటి డ్యాన్స్లు వేయించడము ఇంకోటి చేయించడం అట్లాంటివి లేకుండా చూసుకోవాలని చెప్పి సినిమా రంగమే సమూలంగా మారాలి. మారకపోతే ఖచ్చితంగా ఈ ప్రభావము ప్రజలపైన పడుతుంది. కాబట్టి సినిమా హీరోలు మారాలి. వాళ్ళ డబ్బు ఆకాంక్ష, డబ్బు కోరికని తగ్గించుకొని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటట్టు సినిమాలు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు శివాజీ గారు, అనసూయ గారు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతా ఉన్నారు. ఆ విషయం ఏమనగా శివాజీ గారు మాట్లాడే భాష బాగాలేదు, ఆడవాళ్ళు సామాన్లు కనిపించే విధంగా బట్టలు వేసుకుంటున్నారు అనే భాష చాలా వల్గర్గా ఉంది, ఆడవాళ్ళను కించపరిచే విధంగా ఉంది. ఇప్పుడు మనకు ఒకటే ఉదాహరణ, అట్లా మాట్లాడకుండా ఆయన మన సాంప్రదాయాలను గౌరవిస్తున్నారు. మేమేం కాదనట్లేదు మహిళా సమైక్యగా. అదేం చెప్పే విధానంలోనే ఇంకో విధంగా చెప్పినంటే బాగుండేది. చాలా అసభ్యంగా మాట్లాడినారు ఆడవాళ్ళ గురించి. మేమైతే మహిళా సమైక్యగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నాడు, సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన సినిమాలలో అశ్లీలత లేదా?
పొట్టి పొట్టి బట్టలు వేసుకోకుండా సినిమాలు తీస్తూ ఉన్నారా? వాటన్నిటి మీద లేని దృష్టి అక్కడికి వచ్చినటువంటి హీరోయిన్ల మీద మాట్లాడడం చాలా తప్పు. అలాగే అనసూయ గారు కూడా ఒకవేళకి ఆయన చెప్పిన విధానం తప్పే, కానీ అమ్మ మీరు కూడా బట్టలు వేసుకునే విధానం కానీ చాలా కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాన్ని దేశ విదేశాల వాళ్ళు కూడా గౌరవిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతదేశం కానీ చీర కట్టు బొట్టు అన్నీ మంచిగా సాంప్రదాయంగా ఆడవాళ్ళు ఉంటారనే విధంగా మనల్ని చెప్పుకుంటారు. మనకి రాజ్యాంగంలో మనకి బాగా చెప్పుకుంటారు భారతదేశంలో స్త్రీలు మంచిగా సాంప్రదాయంగా ఉంటారని. కాబట్టి మన సాంప్రదాయాన్ని మనమే దిగదార్చుకుంటున్నాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పొద్దు శివాజీ గారు అయితే ఖచ్చితంగా అపాలజీ చెప్పాలి, ఆయన తప్పును మోసుకోవాలి. లేదు నేను నిన్న మహిళా కమిషన్ చెప్పినా కానీ మరి నిన్న మహిళా కమిషన్ చైర్మన్ ముందర మాట్లాడి అక్కడ అంతా అక్కడ వాళ్ళు విచారించింటే విచారణలో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళతో నేనేం తప్పు మాట్లాడలేదు, నేను కరెక్టే మాట్లాడినా, నేను ఒక రైతు బిడ్డని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, నేను ఎవరికి తప్పు చెప్పను, నేను సారీ చెప్పను, నేనేం తప్పే కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇదైతే పూర్తిగా మహిళలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి శివాజీ గారు ఇప్పుడైనా అపాలజీ చెప్పి మహిళల పట్ల ఇంకొకసారి ఇట్లా మాట్లాడకుండా ఉండాలంటే. వారం రోజులుగా మనం సోషల్ మీడియా కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, హాట్ టాపిక్గా అనసూయ వర్స్ శివాజీ టాపిక్ని మనం చూస్తున్నాము. శివాజీ సినీ ఫీల్డ్లో ఉన్నంత మాత్రాన శివాజీ ఆడోళ్ళని కించపరచడం చాలా తప్పు. దానిని ఆయన అపాలజీ చెప్పడం కూడా జరిగింది. నేను చెప్పేది ఏంటంటే శివాజీ గారి సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళ హీరోయిన్స్ పొట్టి డ్రెస్సులు వేసుకొని సినిమా హిట్ కావాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి, ఎవరున్నా సరే వాళ్ళకి ఇంకోటి మహిళా కమిషనర్ అయినటువంటి శారదా మేడం గారికి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంది అంటే, ఈరోజు శివాజీ మాట్లాడిన దాంట్లోకి వెంటనే మీరు స్టే పంపించి ఆయనను విచారించడం చాలా మేము అభినందిస్తున్నాము. కానీ ఈరోజు మనం సినీ ఫీల్డ్లో ఒక పాట వచ్చింది, రామ్ చరణ్ గారి పాట. ఆ పాట ఎంతవరకు కరెక్టు? ఆయన కూడా ఆ పాటలో రచించినటువంటి గాయకుడు కానీ రాసినటువంటి పాట రచయిత కానీ ఎవరన్నా కానీ ఆ పాటలో ఉన్నటువంటి మీనింగ్కి అర్థం తెలిసి కూడా ఈరోజు మనం కోట్లాది మంది ఆ పాటని అప్రిషియేట్ చేస్తున్నాము. అంటే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం? సినీ ఫీల్డ్ మనం చూసేది ఫస్ట్ సినీ ఫీల్డ్లో వచ్చేసి మంచి కానీ చెడు కానీ దాన్ని స్వీకరిస్తున్నాం. మనలాంటి వాళ్ళు మన సినీ రంగం వైపు చూస్తున్నప్పుడు సినీ రంగంలో సంప్రదాయాలకు ప్రసిద్ధిగా ఉండాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఇప్పుడున్నటువంటి ఎవరైతే లేడీ కమిషనర్ ఉన్నారో వారికి ఒకటే చెప్తున్నాను, సినీ ఫీల్డ్కి మీరు నోటీసులు ఇవ్వండి. పాటలు ఏ విధంగా ఉన్నాయి, ఒక డైరెక్టర్ ఏ విధంగా అమ్మాయిల మీద కించపరిచే స్టోరీలు రాస్తున్నారు, ఆ వైపుగా అడుగులేస్తే కూడా సమాజంలో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది. శివాజీ ఏదైతే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినాడో వస్త్రాల గురించి ప్రత్యేకించి అన్నారు. ఒకటండి, భారతదేశంలో శారీ కట్టి బొట్టు పెట్టి నడుస్తుంటే నమస్కారం పెడతారు. అదే స్కర్ట్లు షార్ట్లు వేస్తే సెల్ఫీలు దిగుతున్నారు. కరెక్టే. రానున్న 78 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చింది అంటున్నాం. స్త్రీకి స్వతంత్రం వచ్చిందా అని అడుగుతున్నాను. ఈరోజు స్కర్ట్లు వేసుకొని రోడ్ల మీద జరిగితే రేపులు జరుగుతున్నాయి అంటున్నారు. ఇంట్లో 6 నెలల పసిపాప ఉంటే కూడా రేపులు జరుగుతున్నాయి. ఒకటి, ఆడవాళ్ళకి స్వేచ్ఛ అవసరమే, కానీ వస్త్రధారణ కూడా చాలా ఇంపార్టెంట్. రానున్న తరానికి మనం ఇచ్చే భవిష్యత్ ఏంటి? వాళ్ళకి మనం ఇచ్చేది ఏంది? మనకిచ్చిన పెద్దలు ఏంది, మనం స్వీకరించిన విధానం ఏందని కూడా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు శివాజీ ఏదైతే మాట్లాడినది చాలా రాంగు. ఇంకా రానున్న రోజులు ఇలాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడితే తగినైన బుద్ధి చెప్పగలమని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను. స్త్రీలు వేసుకునే విధానం, చీర కట్టొచ్చా, స్కర్ట్లు వేసుకొచ్చా, ఇంకోట కాదండి. మనం వేసుకునే దుస్తువులు మన ఇంట్లో వాళ్ళు కాదు, బయట సమాజంలో వెళుతుంటే చుట్టుపక్కల నలుగురు చూడాలి అన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? భర్తకు చూపించుకో, ఇంట్లో చూపించుకో, కానీ నడి రోడ్డు మీద చూపించే రైట్స్ ఎవరికి లేవు. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు రానున్న తరాలు మనం చూసి ఇంప్రెస్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి చక్కని బాట వేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. నేటి సమాజంకి మనం బాట చూపించాల్సింది మహిళలని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. శివాజీ నువ్వైతే ఏదైతే మాట్లాడినావు అన్పార్లమెంట్ వర్డ్స్, వాటికి సారీ చెప్పడం జరిగింది. ఇంకా ఈ సమస్యను ఇంతటితో ఆపాలి. లేదంటే సినీ రంగంలో పెద్దలు వచ్చి ఇంకా మాట్లాడతామంటే దీనిపైన గట్టిగా చర్యలు ఉంటాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.